మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. నేను త్వరగా చెప్తాను. పోయిన వారం చెప్పింది ఒకసారి గుర్తు చేసి నేను ముందుకు వెళ్తాను. పోయిన వారములో మనం మాట్లాడుకున్నటువంటి వాక్యము ఇదే వాక్యాన్ని చదువుకున్నాం. ప్రయాసం గురించి మాట్లాడుకున్నాం. ప్రపంచంలో చాలా మంది ప్రయాసపడతారు. దేని కొరకు ప్రయాసపడతారు అని అంటే ఆస్తి సంపాదించుకోవడానికి, ధనమును సమకూర్చుకోవడానికి ప్రయాసపడతారు. రెండవదిగా పని కొరకు ప్రయాసపడతారు. మూడవదిగా లోక జ్ఞానమును సంపాదించుకోవడానికి ప్రయాసపడతారు. నాలుగవదిగా ఎదుటివాని తప్పులు వెతకడానికి ప్రయాసపడతారు. అసలు మీరు మర్చిపోయారు. నేను దీన్ని ఒక స్టోరీ లాగా చెప్పుకొచ్చిన. ఇది ఒక స్టోరీ లాగా నేను చెప్పుకొచ్చిన. దీని ద్వారా మనకు సమయం పోయిన వారం చాలా గడిచిపోయింది కదా. మీకు గుర్తుండాలని ఒక కథలాగా కూడా నేను చెప్పుకొచ్చిన. చిన్న పిల్లలకు గుర్తు పెట్టుకుంటారు ఇంకా కథలు చెప్తే. దానిల మీద తప్పులు మోపాలని చాలా మంది ప్రయత్నం చేశారు. ఎవరెవరు వచ్చారని చెప్పిన సంస్థానాధిపతులు, ప్రధానులు, చాలా మంది అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సందడిగా వచ్చారని చెప్పిన కదా. ఏక మనసు కలిగి వాళ్ళందరూ ఏక హృదయం కలిగి వచ్చి దానిల మీద నిందలు మోపాలని ఒక తీర్మానం కలిగి వచ్చి ఓకే. కొన్ని విషయాలు పోయిన వారంలో కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తే ఇంకా కొంచెం. ఆస్తి ధనము సంపాదించుకోవడానికి ప్రయాసపడినాడు గెహాజీ ప్రయాసపడ్డాడు. పరిగెత్తుకొని వెళ్ళి ఆ నయమాన దగ్గర నుంచి వెండిని తెచ్చుకున్నాడు, వస్త్రాలు తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు. కానీ ఏం సంపాదించుకున్నాడు అని అంటే నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగంను సంపాదించుకున్నాడు. నోట్ దిస్ పాయింట్. ఏం సంపాదించుకున్నాడు? కుష్ఠరోగం వచ్చింది. దైవజనుడు చెప్పాడు, నువ్వు ఇప్పుడు ఈ సమయంలో సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇది సమయం కాదు. అయినా నువ్వు పరిగెత్తుకొని వెళ్ళావు, సంపాదించుకున్నావు, వచ్చావు. మళ్ళీ ఎక్కడికి పోయినావు అంటే ఎక్కడికి పోలేదని అబద్ధం ఒకటి ఆడితేవి. సో కాబట్టి నువ్వు దేనికోసమైతే ప్రయాసపడ్డావు అది తెచ్చుకున్నావు, దాచుకున్నావు. కానీ నయమాను వదిలిన కుష్ఠరోగం నీకు వస్తుంది, నీకు నీ సంతతికి అంతటికి నీ వస్తుంది అని అన్నాడు. ఒక్కడు తప్పు చేసాడు, సంతతి అంతా కూడా కుష్ఠరోగం వచ్చింది. ఓకే, అక్కడికి మనం స్టాప్ చేస్తే. రెండవదిగా పని కొరకు ప్రయాసపడే పనిని సంపాదించుకుందామని. ప్రసంగిలో నేను చాలా రెఫరెన్స్ మీకు చూపించినాను. ప్రసంగి గ్రంథంలో నుంచి ప్రయాసంతో పని చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. కానీ చివరికి అది ఎవరికి వదిలిపెడుతున్నాడట? తన తర్వాత వచ్చే వారికి వదిలిపెడుతున్నాడు, లేక అప్పగిస్తున్నాడు. సామెతల గ్రంథంలో మనం ఒక మాట చూసాం, 10వ అధ్యాయం 22వ వచనంలో. ఏమన్నాడు అక్కడ? చదవండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం నిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. అంటే పని కొరకు ప్రయాసపడినటువంటి వారు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. మూడవదిగా జ్ఞానం. సొలొమోను గారు జ్ఞానం సంపాదించుకున్నాడు. ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అజ్ఞానికి ఏ విధంగా అయితే సంభవిస్తుందో నాకు కూడా అదే విధంగా సంభవిస్తుంది. ఇంకా నేను అధిక జ్ఞానం సంపాదించడం వలన నాకు ఏమీ లాభము అని చెప్పి అడుగుతున్నాడు కదా. అంటే ఆ లోక జ్ఞానము దేవుని ఎదుట ఏంటిదట? వెరితనం. వినండి, లోక జ్ఞానము దేవుని ఎదుట వెరితనం. దేవునిలోనికి వచ్చిన తర్వాత నాకు అంతా తెలుసు, లోకంలో ఏం జరుగుతుంది, లోక జ్ఞానం నాకు చాలా తెలుసు అంటే వేస్ట్. దేవుల్లో నువ్వెంత ఎదుగుతున్నావు అనేది అవసరం. దేవుని వాక్యంలో నీకు ఎంత తెలుసు అనేది అవసరం. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుని మాటకు నువ్వు ఎంత విధేయత కలిగి ఉన్నావు అనేది అవసరం. సొలొమోను అన్నాడు, వాడికి సంభవించినట్టు నాకు సంభవిస్తుంది కాబట్టి నేను సంపాదించుకున్న జ్ఞానం అంతా వేస్ట్ అని అన్నాడు. ఓకే,
సరే, తర్వాత ఏమైంది? ఎదుటివాని తప్పులు పట్టుకోవడం. ఇక్కడ దానిల మీద తప్పులు మోపారు. చివరికి వారు తప్పులు ఎవరైతే మోపారో వారే ఎక్కడికి వెళ్ళారు? సింహాల బోన్లోనికి వెళ్ళారు. ఒకరు వెళ్ళారా? తప్పు మోపిన ఒకడు వెళ్ళాడా? తన భార్య, తన పిల్లలు. ఎవరైతే తప్పులు మోపారో అతడు, అతని భార్య, అతని పిల్లలు అందరూ కలిసి ఎక్కడ పోయారు? మళ్ళా సింహాల బోన్లో పడ్డారు. ఇది పోయిన వారం మనం చూసుకున్నాం. రైట్, ఇప్పుడు కొన్ని విషయాలు మనం చూసుకొని ముగించుకుందాం. ఇప్పుడు ఇంకా ప్రయాసం ద్వారా మనం ఏమి సంపాదించుకుంటాం లేక ఏమి పొందుకుంటాం అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం, ప్రసంగి 6వ అధ్యాయం 7వ వచనం అలాగే 9వ వచనం. మనుషుల ప్రయాసం అంతయు వారి నోటికే కదా, మనుషుల ప్రయాసం అంతయు వారి నోటికే కదా, అయినను వారి మనస్సు సంతృష్టి నొందదు. 9వ వచనం. మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు, ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. చూసారా? మనిషి యొక్క ప్రయాసం అంతా దేనికోసము? నోటి కోసం. దేనికోసం చెప్పండి? నోటి కోసం. అంటే మనిషి ప్రయాసపడేదంతా కూడా వాడు తినడానికి కోసమే, వాడు కడుపులో వేసుకోవడం కోసమే. అవునా కదా? మనం ఇక్కడ ఫిలిప్పులకు రాసిన పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయంలో 19వ వచనం 20వ వచనంలో వారి కడుపే వారి దేవుడు అని ఉంటుంది. చూడండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుచున్నారు. హల్లెలూయా. మీరు దేని చేస్తున్నారు ఇక్కడ? దేనికోసం అయితే ప్రయాసపడద్దో దానికోసం ప్రయాసపడుతున్నారు. ఏదైతే అవసరం లేదో దానికోసం ప్రయాసపడుతున్నారు. దేనికోసం అయితే సిగ్గుపడాలో దానిని బట్టి అతిశయపడుతున్నారు. హల్లెలూయా. అంటే వీరి నాశనమే వారి అంతమని ఉంది, వారి కడుపే వారి దేవుడు అని మనం చూస్తుంటున్నాం. దేనికోసము మనము సిగ్గుపడాలో ఆ విషయాలను పక్కకు పెట్టి సిగ్గుపడవలసినటువంటి విషయాలను పట్టుకొని మనము అతిశయపడుతున్నాం. చెప్పండి, ఏం చేస్తున్నాం? మనం అతిశయపడుతున్నాం. ఈరోజు ఆదివారం, పునరుత్థాన దినం. మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని దగ్గరికి వచ్చి ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి, స్తుతించాలి. ఈ ఆదివారం రోజు ఒక క్రైస్తవుడు ఇంకొక దగ్గర కనిపించినప్పుడు ఒక అన్యుడు ఏమంటాడు చెప్పండి? ఇవాళ ఆదివారం కదా, నువ్వు ఎట్లెందుకు వచ్చినావు? ఇలా చర్చ లేదా మీకు అని అడుగుతారు. అవునా కదా? కామన్గా అడుగుతారా లేదా? ఫ్రెండ్స్ సర్కిల్లో అడుగుతారా లేదా? అడిగినప్పుడు మనం ఏం చెప్తున్నాము? మనం ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నాం. మనము దేన్ని బట్టి అతిశయపడాలి? దేవుని మందిరానికి వచ్చి అతిశయపడాలి. దేన్ని బట్టి సిగ్గుపడాలి? దేవుని మందిరము తప్పించుకున్నందుకు సిగ్గుపడాలి. అయితే సిగ్గుపడవలసినటువంటి విషయాలను బట్టి మనం ఆనందపడుతున్నాం, అతిశయపడుతున్నాం. దేని విషయంలో అయితే సిగ్గుపడాలో దాని విషయంలో సిగ్గుపడకుండా ఉంటున్నాం. ఆనందించవలసినటువంటి విషయాలలో సిగ్గుపడుతున్నాం. ఇప్పుడు ప్రసంగి 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. ప్రసంగి 5వ అధ్యాయం 11వ వచనం. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు ఎక్కువైతారు. కన్నులారా చూచుటయే గాని ఆస్తిపరునికి తన ఆస్తి వలన ఏమి ప్రయోజనమో. అందుకనే మనం ఇక్కడ చూసుకున్నటువంటి మాట ఏంటంటే, ఇందాక మనం చదువుకున్నటువంటి ఇదే ప్రసంగి 6వ అధ్యాయంలో ఏమనున్నది? 9వ వచనంలో ఏమని అన్నాడు? మనస్సు అడియాసలు కలిగి తిరుగుడాట కంటే ఎదుట దాని ఉన్నది అనుభవించటం మేలు. హల్లెలూయా. ఉన్న దాన్ని బట్టి మనం తృప్తి పడటం లేదు. మనసుల ప్రయాసం అంతా కూడా నోటి కోసమే, కడుపు కోసమే, తినడం కోసమే, సుఖముగా అనుభవించడం కోసమే. కానీ మనిషికి ఎంత సంపాదించినా మీరు చూడండి, తృప్తి అనేది ఉండదు. ఉంటుందా? తృప్తి అనేది ఉండదు. ఎంత ఆస్తి ఉన్నా
మనకి ఎన్ని వందల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఆ కోటీశ్వరుడు కూడా ఏమనుకుంటాడు తెలుసా, ఇంక అలా ఏం సంపాదించకపోతుంది కదా అని అనుకుంటాడు. ఇవాళ కనీసం ఒక 1000 రూపాయలను సంపాదించుకోలేకపోయాను నేను. ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ కూడా అతని మనసు ఎక్కడికి పోతుందని అంటే ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా సమకూర్చుకోవాలి, ఇంకా నేను తెచ్చుకోవాలి. ఏం లాభం దీని ద్వారా? చదువుకున్నటువంటి 5వ అధ్యాయంలో 11వ వచనంలో, ఆస్తి ఎక్కువైతే దాన్ని భక్షించువారు అనగా దాన్ని తినేవారు ఎక్కువైతారు. ఆస్తి లేదనుకో వస్తారా మన దగ్గరికి? ఆస్తి ఉంటే చాలా మంది వస్తారు. ఆస్తి ఉంది కదా, వారి దగ్గరికి వెళ్తారు, తింటారు, తాగుతారు, సుఖిస్తారు. ఈ ఎక్కువైంది కాబట్టి ఆయన కూడా ఏం చేస్తాడు, పెట్టక తప్పదు. అదే మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మనం 1 రోజు లేదా 2 రోజులు పెడతాం, తర్వాత బాధతో ఉంటాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బు అయిపోతుంది, మన దగ్గర ఉన్న సామాన్ అయిపోతుంది, ఇంట్లో బియ్యం అయిపోతాయి. అప్పుడు మనం కొంచెం బాధతో ఉంటాం. కానీ ధనవంతుడికి ఆ బాధ లేదు. ఆస్తి ఎక్కువైన కొద్దీ తినేవారు ఎక్కువైతారు. ఎదుట ఉన్న దానిని అనుభవించటం మేలు. నీకు ఉన్నది, కలిగి ఉన్నది ఏదో దానిని అనుభవించడం మేలు. ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండడం మేలు. సొలొమోను అంటాడు, అయ్యా నాకు నువ్వు ఏ పూట కాపుటకి అయ్యా. ఒకవేళ ఎక్కువ ఇచ్చినావు అనుకో, నేనేమంటానంటే దేవుడు లేడు అని దూషిస్తా. ఒకవేళ తక్కువ ఇచ్చినావు అనుకో, నేను దొంగతనం చేస్తా, అప్పుడు నీకే అవమానం కలుగుతుంది. అందుకనే నాకు ఏ పూట కాపుటి అలా సొలొమోను అడుగుతా ఉంటాడు దేవుని దగ్గర. అందుకే ఆస్తి కోసము ప్రయాసపడితే ఏమి లాభం లేదు. దేని కొరకు ప్రయాసపడుతున్నారు చాలా మంది అనంటే ఆస్తి కొరకు ప్రయాసపడుతున్నారు. అందుకని ఆస్తి ఎక్కువైతే భక్షించువారు ఎక్కువైతారు, వారి కడుపే వారి దేవుడు అంటారు. తినుము, తాగుము, సుఖించుము. నీకోసం ఆస్తి సమకూర్చబడింది. నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. మరణం వరకు కూడా ఆస్తి ఉన్నది. చనిపోయేంత వరకు తిను, తాగు, సుఖించు అంటున్నాడు ధనవంతుడు. కానీ ఎక్కడికి పోతున్నాడు? ధనము సంపాదించుకోవడానికి వేగిర పడుతున్నవారు, ప్రయాసపడుతున్నవారు, దేవుల్లో గడపనటువంటి వారు, దేవునికి సమయం ఇవ్వనటువంటి వారు, దేవుని నామకే వాస్తుగా నమ్ముకునేటువంటి వారు ఎక్కడికి వెళ్తారు? నిత్య నరకంలోనికి వెళతారు. ఇంకొకటి మనం చూసినట్లయితే ప్రసంగి 5:15 చూడండి. 5:15 వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుంచి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లుగానే దిగంబరిగానే మరలా పోతాడు. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. హల్లెలూయా. మనం చాలా మందిని చూస్తున్నాం ఈ లోకంలో. చాలా మంది మన కనుల ఎదుట మరణిస్తున్నారు. వారు చాలా సంపాదించారు, వారు కూడబెట్టుకున్నారు, ఆస్తి ఉంది, ధనం ఉంది, బంగ్లాలు ఉన్నాయి, వారితో అనేకులు ఉన్నారు. కానీ చనిపోయినటువంటి వాడు ఏమన్నా తీసుకుపోతుండా? ఏం తీసుకుపోవట్లేదు. ఒట్టి చేతులతో వెళుతున్నాడు, ఖాళీగా వెళుతున్నాడు. కారణం ఏంటిది? ఆయన అంటున్నాడు, తల్లి గర్భంలో నుంచి నేను ఏ విధంగా అయితే వచ్చాను అదే విధముగా మరలా దిగంబరిగా వచ్చి నేను దిగంబరిగానే వెళ్తున్నాను. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన అంటాడు చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం. యోబు 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని గనుక దిగంబరినై నేను అక్కడికి వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. హల్లెలూయా, హల్లెలూయా. యోబుకు దేవుడు పరీక్షించినట్లుగా మనలో ఎవరికైనా దేవుడు అలాగూ పరీక్షిస్తే మన పరిస్థితి ఏంటిది? అసలు ఈ మాట అంటామా మనం? ఒక్కసారిగా నువ్వు సంపాదించుకున్నది, కూడబెట్టుకున్నది అంత ఒక్కసారిగా పోయింది అనుకో, అప్పుడు ఏమైతుంది తెలుసా? ఫస్ట్ నీకు హార్ట్ అటాక్ వస్తుంది. ఫస్ట్ ఏమవుతుంది? నీకు హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకో రే ఇంత సంపాదించుకున్నా, ఇంత కూడబెట్టుకున్నా ఏమి మిగలకపోయే, అంత పోయే, ఒక్కటే తినవునా అన్ని పోయే అని చెప్పి యోబులాగా ఒకవేళ మనకు పోయింది అనుకో, ఫస్ట్ మనకు హార్ట్ అటాక్ వస్తుంది, మనం పోతాం. కానీ యోబు అక్కడ ఉండి ఏమంటున్నాడంటే, నాకు దేవుడు ఇచ్చాడు,
నాకు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోతాడు. నేను తల్లి గర్భంలో నుంచి ఏ విధంగా అయితే దిగంబరిగా వచ్చానో అదే విధముగా నేను మరలా ఆయన దగ్గరికి వెళ్తాను. హల్లెలూయా. యెహోవా నామమునకి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. యోబు అంటున్నాడు, ఆస్తంతా పోయినా బాధపడలేదు, ఆస్తంతా సాతానుడు తీసివేసినా బాధపడలేదు, పిల్లలు పోయినా బాధపడలేదు. ఎందుకు అని అంటే దేవునిలో ఆయన బలముగా ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు, నమ్మకముగా ఉన్నాడు, దేవునిలో యథార్థవంతుడిగా ఉన్నాడు, మంచివాడిగా సాక్ష్యం పొందాడు, ప్రార్థించేవాడిగా సాక్ష్యం పొందాడు. యోబును దేవుడు అంటున్నాడు నా సేవకుడు అని అన్నాడు. హల్లెలూయా. యోబు సేవ చేసిండా? యోబు సేవకుడా? సేవ చేయలేదు. యోబు సేవకుడు కాదు, కానీ దేవుని చేత బిరుదు పొందుతున్నాడు. అతడు నా సేవకుడు. నా సేవకుడైన యోబును చూసితివా అని సాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత యథార్థవంతుడు, ఎంత నమ్మకస్తుడు, ఎంత మంచివాడు. అతని లాంటి వాడు ఈ భూలోకంలో ఎవరు కూడా లేరు అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాంటి సాక్ష్యం కలిగిన యోబు అంటున్నాడు, అన్ని పోయేసరికి అసలు దేశంలో నంబర్ 1 ధనవంతుడైన అన్ని పోయినప్పటికీ కూడా నాకు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట అనాలంటే మనకెంతో ఉండాలి కదా, మనకెంతో గట్స్ ఉండాలి, మనకెంతో దమ్ము ఉండాలి. చెప్పాడు, నేను తల్లి గర్భంలో నుంచి ఎట్లా వచ్చానో తిరిగి మరలా అలాగే నేను వెళ్తాను. తర్వాత మనం చూస్తే కనుక మూడవదిగా ఇర్మీయా గ్రంథము 51వ అధ్యాయం 58వ వచనం. ఇర్మీయా గ్రంథము 51వ అధ్యాయం 58వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు, జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు, ప్రజలు చూచి అలయచున్నారు, ప్రజలు చూచి అలయచున్నారు. ప్రజలు చూసి అలసిపోతున్నారట. హల్లెలూయా. ప్రజలందరూ దేనికోసము, జనులందరూ దేనికోసం ప్రయాసపడుతున్నారట? వారందరూ అగ్ని పాలవడానికి ప్రయాసపడుతున్నారు. దేనికోసం అండి? చెప్పాలి మీరు. దేనికోసం? ప్రజలందరూ అగ్ని పాలవడానికి ప్రయాసపడుతున్నారు. దీనిని చూసి ప్రజలందరూ, జనులందరూ ఏమైపోతున్నారు? అలసిపోయారు. ప్రయాసపడుతున్న వారు అలసిపోయారు, చూసే వాళ్ళు కూడా అలసిపోయారు. ఇప్పుడు మన ప్రయాసం అంతా కూడా దేనికోసం అట? అగ్ని పాల కోసం, అగ్నిలో పడడానికి కోసం. లోకంలో జనులందరూ దేనికోసం ప్రయాసపడతారు? లోకస్తుల్లాగా మనం కూడా ప్రయాసపడితే వాళ్ళకు మనకు తేడా లేదు. మన ప్రయాసం అంతా, మన భారం అంతా ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పినటువంటి దేవుణ్ణి మనం మర్చిపోతున్నాం. ఆ దేవుణ్ణి పక్కన పెడుతున్నాం, ఆ మాటలు పక్కన పెడుతున్నాం. మన ప్రయాసం అంతా దేనికోసమో పోతున్నాం. ఇంకా నీ భారం నా మీద మోపు, నీ పనుల భారం నా మీద మోపు అని దేవుడు చెప్తా ఉంటే మన భారం మనమే మోసుకుంటున్నాం, ప్రయాసపడుతూ ఉన్నాం. ఇక్కడ జనులందరూ ప్రయాసపడేది, ఈ లోకంలో జనులందరూ ప్రయాసపడేది అగ్ని పాలవడానికి. దానిని చూసి జనులందరూ అలసిపోతూ ఉన్నారు. హబక్కూకు 2:13 చదవండి. హబక్కూకు 2:13. 2:13. హబక్కూకు 2:13. జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుతారు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి, వ్యర్థమైన దాని కోసము కష్టపడి జనులు క్షీణించిపోతున్నారు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే అగును కదా. ఇది దేవుడే నిర్ణయించాడు. హల్లెలూయా. ప్రజలందరూ కష్టపడేది దేవుడే నిర్ణయించాడు. ప్రజలందరూ కష్టపడుతున్నారు కానీ వారి ప్రయాసం అంతా ఎక్కడికి పోతుంది? అగ్ని పాలవుతుంది. జనులందరూ కష్టపడుతున్నారు కానీ వారు క్షీణించిపోతున్నారు, అలసిపోతున్నారు. ఇది దేవుడే నిర్ణయించాడు. ఇది దేవుని వల్లనే అవుతుంది. మనం ఎందుకు కష్టం గురించి, ప్రయాసం గురించి ఎక్కడ మాట్లాడుకున్నాం? ఆది కాండములో దేవుడు వారికి శాపమును పెట్టాడు. ఆదాము అవ్వలకి వారు చేసిన పాపానికి శిక్షనిచ్చాడు.
శిక్ష వేశాడు, శాపం పెట్టాడు. ఏమని? ఇదిగో నీ ప్రయాసమును నేను హెచ్చిస్తాను అని అన్నాడు. నీ గర్భవేదనను నేను హెచ్చిస్తాను. పురుషునికి ఏమన్నాడు? నిన్ను బట్టి ఈ నేల శపించబడినది కనుక నువ్వు బ్రతుకు దినములంతా కూడా కష్టపడి చెమటోడిసి ఈ నేలను దున్ని విత్తనమేసి నువ్వు దాని ద్వారా ప్రయాసపడి పంట సమకూర్చుకొని బ్రతకాలి అని అన్నాడు. పాపము చేసినందుకు శిక్ష, శాపము, ప్రయాసం హెచ్చిస్తూ ఉన్నాడు దేవుడు. ఇంకా మనం చూసినట్లయితే ఆకాను ఆశించినట్టుగా అగ్ని పాలైపోయింది. ఆకాను ఆశించిందంతా. ఒకసారి మనం అది చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ 7వ అధ్యాయం 21వ వచనం, 21 నుంచి మనము చివరి దాకా చదువుతాం. తోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయో ఒప్పుకొనెను. ఇప్పుడు 24వ వచనం. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరినూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మంద డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చి అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు, ఎందుకంటే బాధ కలిగించాడు కాబట్టి. ఓకే, చదవబడినటువంటి వాక్యం మనకు తెలుసు. ఇక్కడ ఆకాను వెండిని, బంగారమును ఆశించాడు, ఒక మంచి షీనారు వస్త్రమును ఆశించాడు. ఎక్కడైతే దేవుడు చెప్పాడో తీసుకొచ్చుకోవద్దు, ఆశించవద్దు, దానిని మీరు తెచ్చుకుంటే మీరు శాపగ్రస్తులైతారు, మీరు ఓడిపోతారు అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ మాటలు విన్నాడు, కానీ పట్టించుకోలేదు. 6వ అధ్యాయంలో చెప్తాడు, 17వ వచనం 18వ వచనంలో చెప్తాడు. ఒకసారి మాటలు చదవండి. 6వ అధ్యాయం. ఈ పట్టణము దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపించబడి ఉన్నది. నెక్స్ట్ వచనం 18వ వచనం. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుంటే మీరు శాపగ్రస్తులైతారు. ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపం తెప్పించి మీరు కాకుండా ఇశ్రాయేలు పాలెముకు కూడా శాపమును తెచ్చినటువంటి వారైతారు, దానికి బాధ కలుగజేసే వారైతారు. శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఎరికో పట్టణం గురించి ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఎరికో పట్టణంలో ఎరికో గోడలు ఉన్నాయి, చాలా పెద్ద గోడలు. అవి కూల్చడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. దేవుడు చెప్పాడు యెహోషువకు, నేను నీకు అప్పగించాను, నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే యాజకులు మీరందరూ కలిసి రోజుకు ఒక్కసారి ఎరికో చుట్టూ తిరగండి. ఆ తర్వాత 7వ రోజున 7 సార్లు తిరగండి. బూరలు ఊదుతారు యాజకులు. అప్పుడు కేకలు వేసినప్పుడు ఆ సమయంలో ఆ గోడలు కూలిపోతాయి అని చెప్పాడు. ఎరికో పట్టణాన్ని దేవుడు అప్పగించాడు. దేవుడు చెప్పినట్టుగా వారు చేశారు కాబట్టి ఎరికో పట్టణం మీద జయం కలిగింది. హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా చేశారు కాబట్టి ఎరికో మీద జయము కలిగింది వారికి. ఆ తర్వాత హాయి అనేటువంటి చిన్న పట్టణం మీదకి వెళ్ళాలి. ఆ సమయంలో అంతకుముందు దేవుడు చెప్పాడు, బాబు ఎరికో పట్టణము శపించబడింది, దీనిలోనిది మీరు ఏమి తెచ్చుకోవద్దు, కొంచెం కూడా మీరు తెచ్చుకోవద్దు, వెండి, బంగారం, వస్త్రాలు ఏది కూడా మీరు ముట్టొద్దు. ఒకవేళ ముట్టినట్లయితే, తెచ్చుకున్నట్లయితే మీరు ఇశ్రాయేలులకు శాపము తెచ్చిన వారైతారు, మీరు శాపగ్రస్తులైతారు, వారికి బాధ కలిగించే వారైతారు, కాబట్టి జాగ్రత్త అని చెప్పాడు దేవుడు. చెప్పిన తర్వాత ఏమైందనంటే వీరిలో ఒక అతను అనగా ఆకాను ఏం చేశాడు, వెండిని, బంగారాన్ని, వస్త్రాన్ని ఆశించి వారికి ఎవరికి తెలియకుండా తెచ్చుకొని తన డేరా కింద దాచుకున్న సంగతి పాపం ఎవరికి తెలియదు, యెహోషువకు తెలియదు, ఎవరికి తెలియదు.
సరే అని చెప్పి హాయి పట్టణం మీదకి వెళ్ళాలి, హాయిని మనము ఓడించాలి. కాబట్టి హాయి పట్టణము వేగి చూసి రాపోండి, మీరు వెళ్ళి పరీక్షించి రాపోండి అని కొంతమందిని దూతలను పంపాడు. చూశారు, వచ్చారు. అయ్యా అది పెద్ద పట్టణమేం కాదు, చిన్నదే, కొద్ది మంది ఉన్నారు అని అంటే, సరే మనం కూడా చాలా మంది పోవడం అవసరం లేదు, మనము కొద్ది మందినే వెళదాం, వారిని జయించడానికి, వారిని మనం ఓడించడానికి మనం ఇంచుమించుగా ఒక 3000 మంది వెళ్తే సరిపోతుంది అని అన్నాడు యెహోషువ. సరే అని చెప్పేసి అందరూ వెళ్లకుండా 3000 మంది ఆ పట్టణానికి వెళ్ళారు. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ 3000 మందిని ఈ హాయి పట్టణస్తులు, ఆ చిన్న పట్టణస్తులు తరిమి కొట్టారట. తరిమి కొట్టి వారిలో 36 మందిని చంపేశారు. వారికి భయం అయిపోయింది, వారికి వణుకు పుట్టింది. ఏందిరా మనం ఏం చేస్తున్నాం, అసలు ఇంత చిన్న పట్టణాన్ని మనం జయించలేకపోతున్నామా? అంత పెద్ద ఎరికో గోడలను కూల్చడానికి దేవుడు సహాయం చేశాడే, మరి ఈ చిన్న పట్టణాన్ని మనం ఎందుకు జయించలేకపోతున్నాం? ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది అని తిరిగి వచ్చి యెహోషువకు ఉన్నదంతా చెప్పారు. అయ్యా మేము వెళ్ళాము కానీ జయించలేకపోయాం, మనలో 36 మందిని మరి చంపేశారయ్యా. అవునా, ఇట్లెందుకు అయిందని చెప్పేసి యెహోషువ ఏం చేశాడని అంటే, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు సాష్టంగా పడ్డాడు. తన వస్త్రాలు చింపుకొని బాధతో, తన వస్త్రాలన్నీ చింపేసుకొని బాధతో దేవుని సన్నిధిలో మోకరించి సాష్టంగా పడి దేవుని దగ్గర అడుగుతున్నాడు, ఏమైంది దేవా, ఎందుకు ఇట్లా చేశావు? అసలు మాలో ఏమి తప్పు ఉంది, ఏమి లోపం ఉంది, ఎక్కడ పొరపాటు అయింది? మేమెందుకు ఆ చిన్న పట్టణాన్ని గెలవలేకపోయాం, ఎందుకు దాన్ని ఓడించలేకపోయాం అని చెప్పి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దగ్గర అడుగుతుంటే దేవుడు చెప్పాడు, నువ్వెందుకు సాష్టంగా పడుతున్నావు, నువ్వెందుకు ఇంకా నన్ను అడుగుతున్నావు, నువ్వు లేచి నిలబడు. మీలో ఉన్నటువంటి ఒకడు నేను తెచ్చుకోవద్దన్న సొమ్మును తెచ్చుకున్నాడు, వాడే మీలోనికి శాపము తీసుకొచ్చాడు. నేను ఏదైతే వదిలిపెట్టమన్నానో, ఏదైతే శాపగ్రస్తమైనదని చెప్పానో దాన్ని తెచ్చుకున్నాడు గనుక, దాని విషయమై నాకు బాధ కలిగింది గనుక నేను మీతో లేను అని అన్నాడు దేవుడు. నేను మీతో లేను. ఆ తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని మీలో నుంచి నిర్మూలన చేయండి. ఆ తెచ్చుకున్న సొమ్ము ఏదైతే ఉందో దానిని మీలో నుంచి నిర్మూలన చేయండి, అప్పుడు నేను మీతోటి వస్తానని అన్నాడు దేవుడు. హల్లెలూయా. శపితమైనటువంటి సొమ్మును మీరు తెచ్చుకున్నారు, నాకు బాధ కలిగించారు, అందుకే మీరు జయించలేకపోయారు, మీరు ఓడిపోయారు. ఇప్పుడు ఎవరైతే తెచ్చుకున్నారో దాన్ని, ఆ సొమ్మును, ఆ వ్యక్తిని మీలో నుంచి నిర్మూలన చేస్తే గాని నేను మీతో రాను అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే యెహోషువ అందరినీ పిలిపించాడు. గోత్రముల ప్రకారంగా, వ్యక్తుల ప్రకారంగా, కుటుంబాల ప్రకారంగా అందరినీ పిలిపిస్తే అక్కడ ఎవరు పట్టబడ్డారట? ఆకాను పట్టబడ్డాడు. ఆకాను పట్టబడినప్పుడు ఆకాను అడుగుతున్నాడు, అయ్యా ఏం తెచ్చుకున్నావు, ఎందుకు తెచ్చుకున్నావు, నాతో చెప్పు, అబద్ధం ఆడకుండా చెప్పు అని చెప్పినప్పుడు ఆకాను వివరంగా మనం చదువుకున్నటువంటి వచనములో చెప్పాడు, అయ్యా నేను ఆశించాను దోపుడు సొమ్మును, వెండిని, బంగారమును, సీనారు వస్త్రమును ఆశించాను, తెచ్చుకున్నాను, నా గుడారంలో దాచుకున్నాను, అయ్యా తప్పైపోయింది, నన్ను క్షమించు అని అన్నాడు. అంటే నువ్వు ఇది తెచ్చుకొని మాకు బాధ కలిగించావు, నువ్వు వద్దన్న సొమ్మును దాచుకొని మాకు శాపము తెచ్చావు, మమ్మల్ని బాధ పెట్టావు అని చెప్పి యెహోషువ జనులందరూ కలిసి ఆ సొమ్మును, అతని కుటుంబీకులందరినీ కూడా పట్టుకొని వచ్చి ఆకోరు లోయలోనికి తీసుకెళ్లి రాళ్లతో చావగొట్టారు. ఆ సొమ్మును, అతనికి కలిగి ఉన్న సమస్తమును, అతని కుటుంబీకులందరినీ కూడా ఆ ఆకోరు లోయలో కాల్చివేశారు, వాళ్ళ మీద రాళ్ల కుప్ప వేశారు. అది నేటి వరకు ఇప్పటికీ ఉన్నదని వాక్యం సెలవిస్తున్నది. ఒక చిన్న పట్టణాన్ని జయించలేకపోవడానికి కారణం ఏంటంటే ఒక చిన్న తప్పు. దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని చేశావు గనక ఆ విషయాన్ని బట్టి దేవుడు బాధపడి ఆ రోజు దేవుడు వారితో యుద్ధానికి వెళ్ళలే. అందుకే వారు వెళ్ళారు కాబట్టి జయించలేకపోయారు. నేనంటాను, మనకున్నటువంటి సమస్య ఏదైనప్పటికీ కూడా, మనకున్నటువంటి సమస్య చిన్నదైనా పెద్దదైనా దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే దాని మీద మనకు విజయం కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు వద్దన్న పని నువ్వు చేసుకుంటూ దేవుని దగ్గరికి ప్రార్థనకు వస్తే, దేవుని దగ్గర మొరపెడితే నువ్వు దేవుడికి విధేయత లేవు,
పని నువ్వు చేయడం లేదు, దేవునికి నువ్వు సంపూర్ణంగా విధేయత కలిగి లేనందున దేవుడు నిన్ను బట్టి బాధపడి నీ ప్రార్థన వినకుండా నీకు విజయాన్ని కలిగించకుండా ఉంటాడు. ఇక్కడ అదే జరిగింది. ఒక్కడు తప్పు చేశాడు, ఇశ్రాయేలు వారందరికీ శాపం తెచ్చాడు. ఒక్కడు తప్పు చేశాడు, పాలెము మొత్తానికి శాపం వచ్చేసింది, వారికి బాధ కలిగింది, 36 మందిని పోగొట్టుకున్నారు. యెహోషువ ఉదయం నుంచి సాయంత్రం దాకా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అడిగాడు, ఎందుకు జరిగింది ఇట్లా? మేమేం తప్పు చేశాం, మాకెందుకు ఇలా జరిగింది అని చెప్పి అడిగితే దేవుడు చెప్పాడు, నేను ఏదైతే వద్దన్నానో మీరు అది చేశారు. ఈరోజు దేవుడు ఏది అద్దంటున్నాడో మనకు తెలుసు, దేవుడు ఏది చేయొద్దని మనకు ఆజ్ఞాపిస్తున్నాడో అది మనకు తెలుసు. దేవుడు చేయమన్నది చేయకుండా, దేవుడు వద్దన్నది మనం చేసుకుంటూ వెళితే మనకు విజయాలు రావు, మనము జయించలేము, మన ప్రార్థనకు జవాబు రాదు. ఒక్కడు చేసిన తప్పుకి తను కలిగి ఉన్న సమస్తమును, తన కుటుంబమును, భార్యను, పిల్లల్ని అందరిని కలిసి అగ్ని పాలు చేసేశారు, కాల్చేశారు. అందుకనే మనం చదువుకున్నటువంటి మాటలో వారి ప్రయాసమంతా కూడా అగ్ని పాలే కదా. ఇర్మియా 51:58. మనుషుల ప్రయాసమంతా అగ్ని పాలైతుంది. హబక్కూకు 2:17 కూడా 13 కూడా మనం చూసాం, ప్రజలందరి ప్రయాసం అగ్ని పాలికే కదా. జనులు దాన్ని చూసి క్షీణించిపోయారు. ఈరోజు మన ప్రయాసము దేనికోసం, దేన్ని బట్టి మనము ముందుకెళ్తున్నాం, ఎవరి కోసం మన ప్రయాసం? నువ్వు ప్రయాసపడిన దాన్ని బట్టి ఏమి సంపాదించుకుంటున్నావు, ఏమి తీసుకెళ్తున్నావు ఆ ప్రయాసము ద్వారా? సంపాదించినది ఎవరైనా చేతబట్టుకొని పోతున్నారా? మన కళ్ళ ముందుట అనేకులు చనిపోతున్నారు, ఈ లోకముని విడిచి వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా ఏమి కూడా చేతబట్టుకొని పోతలేరు. అలాంటప్పుడు దేవుని సన్నిధికి రాకుండా నీ ప్రయాసం ఎవరి కోసమని అడుగుతున్నా. దేవుడి ఆజ్ఞకు లోబడకుండా, దేవుని మాటకు విధేయత కలిగి ఉండకుండా, దేవుడు చెప్పిన ఆజ్ఞను నువ్వు పాటించకుండా, దేవుని దినాన్ని కూడా నువ్వు లెక్క చేయకుండా పోతున్నావంటే నీ ప్రయాసం ఎవరి కోసం? నీ ప్రయాసం ద్వారా ఏమి పొందుకుంటావు? ఆలోచించుకో. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే నీ 6 దినముల కష్టమంతా కూడా ఆశీర్వదించబడుతుంది. అది మనకు తెలుసు కదా. నరుని కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు, కానీ యెహోవా ఇచ్చే ఆశీర్వాదమే, ఐశ్వర్యమే ఆశీర్వాదమును మనకు కలుగజేస్తుంది. హల్లెలూయా. యెహోవా గొప్ప ఆశీర్వాదం మనకుంటది, గొప్ప ఐశ్వర్యము మనకిస్తాడు. ఆయన చేతిలో సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. నువ్వేది సంపాదించుకోవాలన్నా దేవుని సన్నిధికి రావాలి, దేవుని దగ్గర అడగాలి. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. నీకు జాబ్ కావాలా, నీకు చదువు కావాలా, నీకు జ్ఞానం కావాలా, నీకు డబ్బు కావాలా, నీకు ఏది కావాలన్నా, ఈరోజు చాలా మంది చాలా వాటి కొరకు ప్రయాసపడుతున్నారు, కానీ ఏమీ లాభం లేదు, ఏమి సంపాదించుకోవడం లేదు, వ్యర్థం, సమస్తం వ్యర్థం అని చెప్పి ప్రసంగి చెప్తా ఉన్నాడు. నీ ప్రయాసము దేని కొరకు అని చెప్పి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి, మన ప్రయాసము ద్వారా మనం ఏమి సంపాదించుకుంటున్నాం. యెహోషువ చెప్తున్నాడు ఆకానుతో, నీవు మాకు ఏల బాధ కలుగజేసేవి. 25వ వచనం, 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. యెహోషువ 7వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు యెహోషువ, నీవేల మమ్మను బాధపరచు, నువ్వేల మమ్మల్ని బాధపరుస్తున్నావు, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా, నేడు యెహోవా నిన్ను బాధపరచును అనగా, ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి, వానిని రాళ్లతో చావగొట్టిరి. దేవుని సంగమా, ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనము ఒక్కరి ద్వారా సంఘము బాధపడకూడదు, ఒక్కరి ద్వారా సంఘ కాపరి బాధపడకూడదు, ఒక్కరి ద్వారా దేవుడు బాధపడకూడదు. అప్పుడు దేవుడు అంటాడు, ఏ విధంగా నువ్వు నన్ను బాధ పెడుతున్నావు, ఈ రోజు దేవుడు నిన్ను బాధ పెడతాడు అని చెప్పాడు యెహోషువ. నువ్వు మమ్మల్ని బాధ పెట్టినందుకు దేవుడు నిన్ను బాధ పెడతాడు. నువ్వు ఏమి విత్తుతావో అదే పంటను కోస్తావు, జాగ్రత్త. దేవుని సంఘము నీ ద్వారా బాధపడుతుందా, నీ కుటుంబం నీ ద్వారా బాధపడుతుందా, నీ ద్వారా సంఘ కాపరి బాధపడుతుందా, పరీక్షించుకో. ఒకవేళ అలా నువ్వు బాధకరంగా ఉంటే ఈ దినాన్ని మార్చుకో.
ఆ సమయంలో అవకాశం ఏ లేదు మార్చుకోవడానికి, దేవుడు తీసేసిండు. చెప్పాడు, వాడిని కానీ వాడు తెచ్చుకున్న వస్తువులు కానీ ఏది ఉన్నా నేను మీతో రాను అని అన్నాడు. అదంతా నాశనం చేస్తేనే తప్ప నేను మీతో రాను అని అన్నాడు. దేవుడు రోషము కలిగినటువంటి వాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన రోషము కలిగినటువంటి దేవుడు కనుక చెప్పాడు, అవన్నీ కూడా తొలగిస్తే అప్పుడు నేను మీతో వస్తాను అని అన్నాడు. ఎప్పుడైతే ఆకాను తన కుటుంబము తనకు కలిగిన సమస్తము అతడు తెచ్చుకున్న సొమ్ము ఎప్పుడైతే అగ్నిపాలు చేశారో అప్పుడు దేవుడు తిరిగి మరల వారితో కలిసి యుద్ధానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. యెరికో పట్టణాన్ని జయించినప్పుడు యెహోషువ గురించి జనులందరూ తెలుసుకున్నారు. ఏమనంటే 27వ వచనం 6వ అధ్యాయంలో చూడండి, 27వ వచనం 6వ అధ్యాయంలో యెరికో పట్టణము జయించినప్పుడు ఈ విధముగా యెహోవా యెహోషువకు తోడుగా ఉన్నాడని అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. హల్లెలూయా. అందరూ ఐక్యత కలిగి ఉన్నప్పుడే, అందరూ సమానముగా పనిచేసినప్పుడే, అందరూ సమానముగా ఆలోచించినప్పుడే, యెహోషువకు లోబడినప్పుడే యెరికో పట్టణం మీద జయం కలిగింది. అవునా కదా? ఒకవేళ యెహోషువ చెప్తున్నప్పుడు అందులో కొంతమంది చేయగా, కొంతమంది చేసి, కొంతమంది సనుకొని, కొంతమంది ఇంకేదో చేస్తే ఆ యెరికో పట్టణం మీద జయం వచ్చేదా? అందరూ కలిసి చేశారు కాబట్టి, అందరూ ఏక మనసు కలిగి ఉన్నారు కాబట్టి, అందరూ ఒకే విధముగా యెహోషువ ఆజ్ఞాపించినది చేశారు కాబట్టి ఆ దినాన యెరికో గోడలు కూల్చబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు మనం అందరం కలిసి చేయలేకపోతున్నాము కాబట్టి ఈ రోజు మనతోటి ఏమి పని కూడా అయితలేదు. ఆ రోజు అన్నారు, దేవుడు ఈ విధముగా యెహోషువకు తోడుగా ఉన్నాడని అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. ఈరోజు దేవుడు ఇక్కడ ఉన్నాడని, ఇక్కడ అద్భుతాలు జరుగుతాయని, ఇక్కడ దేవుడు మహత్కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడని ఎంతవరకు తెలుసు? మనం ఏం చేస్తున్నాం? మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? మనం ఏ విషయంలో మనం సిగ్గుపడుతున్నాం, ఏ విషయంలో ఆనందిస్తున్నాం? ఒక్కసారి మనం ఆలోచించుకొని మనం ముగించుకుందాం. మన ప్రయాసం అంతా నోటి కోసమే, మన కడుపు కోసమే. మన ప్రయాసం అంతా మన కడుపు కోసమే, మనం తినడానికి కోసమే. కానీ ప్రయాసపడ్డది సంపాదించుకున్న తర్వాత ఆ సంపాదన ఎక్కువైతే, ఆస్తి ఎక్కువైతే దాన్ని భక్షించే వారు కూడా ఎక్కువైతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే సొలొమోను అన్నాడు, అయ్యా నాకు ఎక్కువ వద్దు, నాకు తక్కువ వద్దు, ఏనాటిది ఆనాటికి ఇవ్వు, ఏనాటిది ఆనాటికి ఇవ్వు అన్నాడు. ఈరోజు మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? మన ప్రయాసము దేని పాలవుతుంది? ఆకాను ప్రయాసపడ్డాడు, సంపాదించుకున్నాడు, అగ్ని పాలైంది. కుటుంబం మొత్తం, సంతానం మొత్తం, అతనికి కలుగున్న సమస్తము, అతడు తెచ్చుకున్న వెండి బంగారము వస్త్రములన్నీ కూడా అతడితో అగ్ని పాలైపోయాయి. ఈరోజు మన ప్రయాసం దేనికోసం? ఏమి సంపాదించుకుంటున్నాం? దేవుని ఆజ్ఞకు లోబడకుండా, దేవుని పునరుత్థానాన్ని లెక్క చేయకుండా, దేవుని మందిరాన్ని లెక్క చేయకుండా, ప్రార్థనను లెక్క చేయకుండా నువ్వు ప్రయాసపడుతూ వెళుతున్నావు. అనేక కారణాలు చెప్తూ తిరుగుతున్నావు. ప్రజలు అడుగుతున్నప్పుడు, అన్యులు అడుగుతున్నప్పుడు వారికి ఏదో సమాధానం చెప్పి వారి నోరు మోయిస్తున్నావు. కానీ దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోకు, జాగ్రత్త. నువ్వు ప్రయాసపడి సంపాదించిందో ఏది కూడా నీ వెంట రాదని తెలుసుకొని ఇక నుంచి అయినా దేవునికి సమయం ఇస్తూ, దేవునిలో గడపడానికి ఇష్టపడుతూ, ఐక్యత కలిగి అందరూ కలిసి దేవుని పని చేయడానికి ప్రయాసపడడానికి ముందుకు రావాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యము దీవించును గాక.